అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జయ శ్రీరామ్. ఒకప్పటి మాట, భూలోకంలో కృతయుగం సాగుతున్న కాలంలో అనుకోకుండా కొంతమంది రాక్షసులు పెచ్చు పెరిగారు. నిజానికి కృతయుగమును సద్యుగము అంటారు. సత్యము, మంచితనము, శాంతస్వరూపము ఇది కృతయుగము యొక్క స్వభావం. కృతయుగంలో ఎక్కువ మంది మంచి పనులు చేసేవారే తప్ప చెడ్డ పనులు చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. అసలు పూర్తిగా చెడ్డ లేకపోతే కష్టంలేండి. ఎప్పుడైనా శరీరం నిలబడాలంటే ఎంతో కొంత చెడ్డ కూడా ఉండాలట. ఎందుకని మన శరీరంలో కొన్ని క్రిములు ఉంటాయి. ఈ క్రిములు కొన్ని ఉంటేనే మంచి కణాలు అభివృద్ధి చెందుతాయి. అసలు చెడ్డంటూ ఉంటేనేగా మంచితనం తెలుస్తుంది. కాకపోతే కృతయుగంలో పూర్తిగా మంచి 4 పాదాలు ధర్మం అంటే అర్థం ఏంటి? 90% ధర్మాత్మ నుండి 10% నుంచి లేక 5% వరకు మాత్రమే దుర్మార్గులు ఉంటే దాన్ని కృతయుగం అంటారు. 100కి ఒక 5గురో 10 మందో ఇంచుమించుగా మధ్యలో కొంతమంది ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటారనమాట? కృతయుగం అంటారు. త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి 3 పాదములు ధర్మం, 1 పాదం అధర్మం అనగా 25% పాపాత్ములు ఉంటారు, 75% పుణ్యాత్ములు ఉంటారు. ద్వాపరయుగంలో 50-50, సగం పుణ్యం సగం పాపం. కలియుగంలో 175 మంది పాపాత్ములు, 25 మంది పుణ్యాత్ములు, వీళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా ఇంకా కొంతకాలం గడిచేకి 25 కూడా పోతుందట. 100కి 5 పుణ్యాత్ములు, 95 మంది పాపాత్ములు తయారవుతారు. ఆ సమయంలోనే కల్కి భగవానుడు అవతరిస్తారు. కల్కి భగవానుడు అవతరించాలంటే బాగా పెచ్చు పెరగాలి, దుర్మార్గం మేరాలి, ఒకరినొకరు దోచుకోవడం, మోసం చేసుకోవటం, అసత్యాలాడడం, క్రూరత్వం, అసలు ఎవరిని ఎవరూ నమ్మని దుస్థితి, ఇవి ఎక్కువైపోతే అప్పుడు కలియుగం అంతమవుతుంది. కలియుగం యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే అన్నం ఉచితంగా పెట్టరట. అన్నీ అమ్ముకోవడం మొదలు పెడతారు. అన్నం అమ్ముతారు. ఇగో మొదలైందిగా మనకి. పూర్వం అన్న సత్రాలు ఉండేవి, ఇప్పుడు అన్న సత్రాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. మలమూత్రాలు అమ్ముతారు.
పొరపాటున ఏదైనా ఆసుపత్రికి వెడితే ఇక వీడి శరీరంలో అవయవాలు కూడా అమ్మేస్తారు. అలాంటి వాళ్ళు తయారవుతారు. తల వెంట్రుకలు అమ్ముతారు, గోళ్ళు అమ్ముతారు, మూత్రపిండాలు అమ్ముతారు. కదలకుండా కూర్చుంటే నన్ను కూడా అమ్మేస్తారు. ఈ రకంగా క్రమక్రమంగా పాపం పెచ్చు పెరుగుతుంది. అసత్యాలు ఎక్కువైపోతాయి. పరాకాష్ఠట అసత్యాలంటే అన్నిటికీ అసత్యం అనమాట. చిన్ని వాటి కూడా. కాఫీ తాగావా? తాగలేదు. అప్పటికి 50 సార్లు తాగేవాడివి. ఓ 100 చెంబులు కాఫీ తాగి 101సారి తాగలేదు కాబట్టి తాగలేదంటాడు. ఇందాక తాగేవు కదంటే నేను అన్నది 101సారి తాగలేదన్నానండి, నా ఉద్దేశం అదండి అంటాడు. అంటే లోపల అనుకుంటాడు అనమాట, 100 సార్లే తాగాను, 101సారి పైకి తాగలేదు. ఈ 101సారి వినపడలేదులేండి నాకు. ఇలా అన్ని విషయాల్లోనమాట. జేబులో 100 ఉందా? నా 100 ఎక్కడుంది 100 అంటాడు. వాడి జేబులో అన్ని 100లే, 500 కూడా ఉండదు. ఇలా ఉంటారు మనుషులు కలియుగంలో. కాబట్టి కృతయుగంలో కూడా కొంతమంది పాపాత్ములు లేకపోతే, కృతయుగంలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు లాంటి వాడు లేకపోతే అసలు భగవంతుడి అవతారం ఎందుకు వస్తుంది? అవతారమే లేకపోతే భగవన్ లీలలు ఉండవు, లీలలు లేకపోతే ఆనందం ఉండదు. అలాగే కృతయుగంలో కొంతమంది రాక్షసులు పుట్టారు. వీళ్ళని కాలకేయులు అంటారు. వాళ్ళ అమ్మ పేరు మీదుగా కాలకేయులు అని పిలువబడ్డారు. తల్లి పేరు మీదుగా రాక్షసులకి పేర్లు వచ్చాయి. సాల కటంకట అని ఒక రాక్షసు ఉంది. ఆవిడ పేరు మీదుగా ఆవిడ పిల్లలంతా సాల కటంకటేయులు అన్నారు. వీళ్ళు రాక్షసులే. వ్యవహారంలో సాల కటంకటేయులన్నా, కాలకేయులన్నా, నివాత కవచులన్నా, అసురులన్నా, దైత్యులన్నా, రాక్షసులన్నా, వ్యవహారంలో అందరినీ రాక్షసులని అనేస్తున్నాం. కానీ వీళ్లలో కూడా భేదాలు ఉన్నాయి. మానవుల్లో భేదాలు ఉన్నట్టే. దితి కొడుకులంతా దైత్యులు. అలాగే సాలకటంకట కొడుకులు సాలకటంకటేయులు. కాలకేయిని అని పేరు కలిగిన వాడి యొక్క కుమారులంతా కాలకేయులు. నివాత కవచ అని పేరు కలిగిన స్త్రీ కొడుకులంతా నివాత కవచులు. అలాగే ఆసురి అని ఒక రాక్షసు ఉంది. ఆవిడ పిల్లలంతా అసురులు. చూసారు ఎన్ని తేడాలు ఉన్నాయి మరి? అసలు ఎవరిని రక్షించొద్దు, మా రక్ష, మా రక్ష అంటే ఎవరిని రక్షించొద్దు అన్న వల్ల రాక్షసులు అయ్యారట. కాబట్టి రాక్షసులు అవ్వాలంటే మీరు ఒకటే, ఎవరిని రక్షించొద్దు, భక్షించుదాం అంటే చాలు మీరు రాక్షసులు అయిపోతారు. మీలో ఎవరన్నా రాక్షసులు అవ్వాలంటే అలా అయిపోండి. ఈ మధ్యన బిరుదులు కూడా ఇస్తున్నారు. పండిత రాక్షస, కవి రాక్షస, ఇంకా విచిత్రమైన బిరుదులు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరిని రక్షించరు, వాళ్ళ పనల్లా చంపడమే. అసలు యక్షులకి రాక్షసులకి పేర్లు అలాగే వచ్చాయి. జక్ష, జక్ష అంటే తినండి, తినండి అన్న వాళ్ళంతా యక్షులయ్యారు. మా రక్ష, రక్షించద్దు అన్నవాళ్ళు రాక్షసులయ్యారు. భాగవతం చదవాలి చక్కగా. సృష్టిక్రమం చదివితే, పురాణాలు చదివితే ఓహో ఈ కారణము చేత ఈ వ్యక్తికి ఈ పేరు వచ్చిందన్నమాట అని అర్థమవుతుంది. అలా కొంతమంది రాక్షసులు కృతయుగంలో పుట్టారు. వీళ్ళు హిమాలయ పర్వతాలలో తపస్సు చేస్తున్న మహర్షుల్ని పీడించారు. పాపం గడ్డాలు పెరిగి ఉన్నటువంటి మహర్షుల గడ్డాలకి నిప్పు పెట్టారు. మహర్షులు హిమాలయాల్లో షేవింగ్ చేసుకోరు కదా, కళ్ళు మూసుకుని తపస్సు చేస్తుంటే గడ్డం పెరిగిపోయింది. గడ్డంలో కొంతమందికి తెల్లగడ్డం ఉన్నది, కొందరికి నల్లగడ్డం ఉన్నది, ఒక్కొక్కరికి పిల్లి గడ్డం ఉంటుంది, ఒక్కొక్కరికి ఎర్రగడ్డం ఉంటుంది. ఈ గడ్డాలను చూచి పట్టుకుని ఊపి కింద నిప్పు పెట్టి ఏడిపించేవారు. మీసాలు ఊడబెరికేవారు. కొంతమంది కళ్ళు నొక్కేసేవారు. కొంతమంది తలకాయలు పగలగొట్టేవారు. కొబ్బరికాయ పట్టుకొచ్చి నెత్తి మీద కొట్టేవారు. ఇవన్నీ రాక్షస లక్షణాలు. గుడులు పడగొట్టుట, దాని మీద తమకి సంబంధించిన కట్టడాలు కట్టుట, మహర్షులను పీడించుట, ఆవులను చంపుట, వాటిని తినుట, ఇవన్నీ అత్యంత క్రూరమైన రాక్షస లక్షణములు. ఈ రాక్షసులను నాశనం చెయ్యాలనుకున్నది అమ్మవారు. వెంటనే తన శరీరం నుంచి ఒక అద్భుత శక్తిని సృష్టించింది. ఆ శక్తిని కౌశికి అంటారు. శరీర కోశము నుంచి బయటకు వచ్చింది గనక అమ్మవారిని ఏమన్నారు? కౌశికి. అమ్మవారు చాలాసార్లు కౌశికి అనే పేరుతో బయటకు వచ్చిందండో. మీకు దుర్గా సప్తశతిలో కూడా శుంభని శుంభోపాఖ్యానంలో అందుకే కౌశికీతిచ విఖ్యాత అని ఒక ఘట్టం వస్తుంది. అమ్మవారు ఒకసారిగా చాలాసార్లు ఇలా కౌశికి అవతారం ఎత్తింది. మన శరీరంలో 5 కోశాలు ఉంటాయి కదా, పంచకోశాలు అంటారు వాటిని. అన్నమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ, ఇంకోటి ఏమిటి? అబ్బో బ్రహ్మాండంగా చెప్పేశారండి. ఇంకా నాకు ఆనందం వచ్చేసింది. మీరు పండితులు.
గురువుగారు ఏదైనా అడిగితే టక్కన ఆయన కంటే ముందు మీరే చెప్పగలుగుతున్నారు, ఎటొచ్చి సీటు ఒకటి కొట్టేయట్లేదు తప్ప. ఈ విధంగా పంచకోశములు అంటే ఒకటి తెలిసే మీకు. ఈ పంచకోశాల నుంచి పుట్టినటువంటి అమ్మవారిని ఏమన్నారు? కౌశికి. 5 కోశముల నుంచి బయటకు వచ్చి ఒక రూపం ధరించింది కనుక కౌశికి అన్నారు. ఆవిడే తర్వాత నదిగా మారింది. కౌశికి నది అంటే ఆవిడే. అదే ఇప్పుడు ఉత్తర భారత్లో ప్రవహిస్తున్న కోసి. హిందీ వాళ్ళు కోసి అంటారు వికృతంలో, సంస్కృతంలో కౌశికి అంటారు. ఇప్పుడు ఈ కౌశికీ రూపంలో అమ్మవారు పార్వతీ శరీరం నుంచి దుష్ట శిక్షణకి పుట్టగానే బయటికి రాగానే అమ్మవారి శరీరం నల్లగా అయిపోయింది. అప్పటిదాకా అమ్మవారు నల్లగా మంచి అందంగా తెల్లగా ఉండేవాడు కాస్త ఈ కౌశికి బయటికి రాగానే 5 కోశాల్లో ఉన్న కాంతి బయటకు వచ్చేయడంతో ఆవిడ నలుపెక్కిపోయింది. నలుపు అంటే మరీ బొత్తిగా నలుపు కాదు, కొంచెం ఇంద్రనీలమణి వంటి కాంతి, నీలకాంతి అన్నమాట. వెంటనే అమ్మవారు ఏమైపోయింది? ఇప్పుడు నలుపెక్కింది. కౌశికి మాత్రం పంచవర్ణములతో పుట్టింది. 5 వన్నెలు. సహజంగా పంచవన్నెలు అంటారు కానీ అనకూడదు. పంచ సంస్కృతం, వన్నె అనేది తెలుగు పదం అయిపోయింది వర్ణం. అందువల్ల 5 వన్నెల లేక పంచవర్ణముల సుందరి. నన్నేం చేయమంటావు అని పార్వతిని అడిగింది కౌశికి. వెళ్ళు, హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్న మునులను పట్టి పీడిస్తున్న రాక్షసులందరినీ సంహరించి నా దగ్గరికి రా అనగానే హుటాహుటిని ఈ కౌశికి వెళ్ళింది, వాళ్ళందరినీ చంపేసింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారిలో లీనమైపోయింది. లీనమైపోయినా అమ్మవారికి మళ్ళీ రంగు రాలేదటండి. రాక్షసంహారం అయిపోయింది, ఏం లాభం? కానీ అమ్మవారు మాత్రం అలా నల్లగానే ఉండిపోయింది. అసలు రాకూడదు కానీ కొన్ని వస్తే పోవన్నారండి. ఏమిటవి? బొజ్జ. ఒకసారి వస్తే అది తేలిక పోదు. దిక్కుమాల శరీరం రావడం మొదలుపెట్టిందా, అందుకే పొట్ట రాకుండా చూసుకోవాలి. అలాగే బట్టతలు కూడా అంతే, రాకుండా చూసుకోండి. వచ్చిందా మళ్ళీ జుట్టు మొలిపించడం ఎక్కడో మహానుభావుల వల్ల తప్ప వాడికి రాదు. తల ఊడిందంటే రాదిక. పోయిన ప్రాణం కూడా తిరిగి రాదు. పోయిన ప్రాణము, ఊడిన జుట్టు, ఊడిన గోరు, ఊడిన దంతము, పోయిన రంగు, వచ్చిన పొట్ట, పొమ్మంటే పోవట. పొట్టొచ్చేస్తే పోదు. అనారోగ్యం వస్తే అంత తేలిగ్గా పూర్తిగా విడిచిపెట్టాలి. ఇవన్నీ చెప్పారు. అందుకని రాకుండా చూసుకోవాలి. ఒత్తి కొనుచు రాణీజనదెత్తిన రోగముల రిపుల నింద్రియముల ఉత్పత్తి దశన చెరుపందగు మెత్తనక రాదు రాదు మీదు జయింపన్. రోగం రాకుండా చూసుకోవాలి. ఒకసారి రోగం వచ్చిందనుకోండి, దాన్ని తగ్గించుకోవడం కష్టం, తగ్గినా పూర్తిగా తగ్గదు. ఒకసారి శరీరమునకు వచ్చిన రోగం సంపూర్ణముగా తగ్గదు. అందుకని రోగము రాకుండా ప్రయత్నించు. ఇవాళ ఏదో పెద్ద గొప్పగా మేము సామెత చెప్పే ఉంటారు కానీ అది సంస్కృతంలో చెప్పిందే, పురాణాల్లో చెప్పిందే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు. అసలు రాకుండా చూసుకో. రోగము వస్తే తగ్గడం కష్టం, తగ్గినా పూర్తి స్థితి రాదు, యథాస్థితి రాదు. రెండవది, శత్రువులు కూడా పుట్టకుండా చూసుకో. శత్రువులు రాకుండా చూసుకోవడం చాలా అవసరం. ఎవరితో అయినా విరోధం తెచ్చుకుంటే ఆ తర్వాత వాడితో స్నేహం కలిసినా ఈ పాతది వాడు మర్చిపోడండి. ఒకసారి ఒక వ్యక్తితో తగాదా వచ్చింది, ఆ తర్వాత ఏ కారణం చేతో వాళ్ళిద్దరూ కలిసినా అప్పుడు వాడు నన్ను అలా అన్నాడు, ఇలా అన్నాడు అని పాత లోపల ఎప్పటికప్పుడు కెలుక్కుంటూనే ఉంటాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఎవరితోటి విరోధము తెచ్చుకోకు. తెచ్చుకుంటే కలవడం కష్టం. యుద్ధం అంటూ జరిగితే శత్రువుని నాశనం చెయ్యాలి తప్ప శత్రువుని విడిచిపెట్టకూడదు. శత్రువును దెబ్బ కొట్టి విడిచిపెడితే వాడు సర్వనాశనం చేస్తారు మనని. కాబట్టి ఎప్పుడో చెప్పారు, శత్రుత్వం రాకుండా చూసుకో. వస్తే వేసిపారే పూర్తిగా, లేకపోతే అది ఎప్పుడు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇంకా మూడవది, ఇంద్రియముల వ్యసనములు కూడా పుట్టకుండా చూసుకో. ఒకసారి వ్యసనం వచ్చిందా ఇక దాన్ని విడిచిపెట్టడం కష్టం. సరదాగా ఇస్తాడు వాడు సిగరెట్, పర్వాలేదని, ఇక ముందు అంటాడు, ఆ తర్వాత ఇది వీడిని విషయం లాగేస్తుంది. ఎంత గింజుకున్నా ఒకసారి ఆ వ్యసనం అలవాటు అయితే అందులోంచి బయటపడలేడు. అలాగే ఫ్రీగా వస్తుంది కదా అని ఓ బుడ్డి పోస్తాడు అనుకోండి, తాగుతాడు, వీడు మొదలెడతాడు. ఇక ఆ తర్వాత బుడ్డి కాస్త వీడి శరీరాన్ని నడ్డి విరుస్తుంది. అందులోంచి బయటపడడం కష్టమైపోతుంది. అందుకనే వ్యసనము పుట్టకుండా చూసుకో. వ్యసనములకు అలవాటు పడితే అందులోంచి బయటపడలేవు. అన్నిటికంటే పెద్ద వ్యసనం తెలుసా? పూర్వం సిగరెట్టు, మద్యం అనేవారు, కానీ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద వ్యసనం వాట్సాప్ వ్యసనం. ఈ సెల్ ఫోన్ అనేటటువంటిది, దీనంత వ్యసనం ఈ ప్రపంచంలో మరొట్లేదు. 24 గంటలు బస్సు ఎక్కుతాడు మొగుడు, ఇక్కడే పక్కన పెళ్ళాం. అసలు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఇద్దరు వాట్సాప్లే. ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకోండి పెళ్ళంతో, వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఈయన ఇందులోంచి కొడితే నేను వాట్సాప్ చూసుకుంటున్నాను, నోరు మూసుకో అని ఆవిడ మళ్ళీ మెసేజ్. ఇద్దరు పక్క పక్కనే ఉంటారు.
వాట్సాప్ కాపురం, వాట్సాప్ సంభాషణ, ఈ దరిద్రం పట్టుకుంది మనకంతా. అస్సలు ఎక్కడ ఏ ఇంట్లోనూ మాటలు లేవు, ఆనందం లేదు. ఏదో ఇలాంటి జాంబవంతుడు జాంబవతి తప్ప ఓ మాదిరి వాళ్ళంతా కబుర్లు చెప్పుకోవడం మానేశారు. ఈ శని నుంచి ఎప్పుడు బయటపడతాం? ఏళ్ళనాడు శని 7.5 కానీ ఈ వాట్సాప్ శని ఈ ఎక్కుమాలు అన్నీ తయారైపోయి మనుషుల్ని సర్వనాశనం చేస్తున్నాయి. ఏదో అదృష్టవశాత్తు అక్కడక్కడ మీలాంటి పుణ్యాత్ములు వచ్చి కాస్త పురాణం వింటున్నారనుకోండి. ఇది కూడా లేకపోతే కలిపురుషుడు పూర్తిగా ఆక్రమించేవాడు. ఈ వ్యసనములు రాకూడదు కానీ వస్తే చాలా డేంజర్. పైగా మాకు కూడా నేర్పుతున్నారు ఇవి కర్మయోగం. తాతగారికి ఏమీ తెలియదు, ఆయన నేర్చుకున్నారు. ఈ మధ్యన నేర్చుకుని ఆయన మొదలెట్టారు. కాకపోతే అదృష్టం ఏంటంటే ఆయనకి మాకు మీకు తేడా ఏంటంటే ఆయన కేవలం గురువు గారి పురాణములు మాత్రమే వాట్సాప్లో వింటారు. ఆ వ్యసనం మంచిది. తక్కిన వాళ్ళలాగా నానా చెత్తా చెదారములు చూడడం ఎక్కడ లేని దరిద్రం అందులో అనమాట. చెప్పాను కదా, ఇవన్నీ కలియుగంలో వచ్చే వ్యసనములు. ఇవి కూడా రాకుండా చూసుకో, వస్తే వదలవట. వాటి ఎడల మెత్తబడ్డామా మనల్ని మొత్తుతాయి. ఇక ఆ తర్వాత వాటిని జయించలేము. ఇది తెలుసుకోవాలి. అలాగే పాప ఈవిడికి వచ్చిన నల్ల రంగు పోలేదట. ఏమంటే అమ్మవారికి తెలుపు పోయి నలుపు రావడమా? లోకశ్రేయస్సు కోసం అదొక గొప్ప నాటకం ఆడటం కాదు, అదొక లీల. లేకపోతే జగన్మాత పార్వతీదేవి తలుచుకుంటే ఆవిడ శరీరం ఎప్పుడు ఏ రంగులో ఉండాలంటే ఆ రంగులో ఉంటుంది. అయినా ఏం ఎరగనట్టుగా నా శరీరం నుంచి కౌసికి బయటికి వెళ్ళింది, మళ్ళీ వచ్చి కలిసిపోయింది, అయినా సరే నా రంగులా అయిపోయింది. అయ్యో నేను బ్లాక్ బ్యూటీ అయిపోయానే అందుట ఓ రోజున శివుడితో. శివుడు కూడా హాస్యం ఆడాడు. పార్వతి, పెళ్లి చూపుల్లో నువ్వు ఇలా ఉండుంటే నీ పెళ్లి ఆగిపోయేది. పెళ్లికి ముందు అందంగా తెల్లగా ఉన్నామని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నల్లగా అయిపోయావు, ఏమిటో నీతో ఏం కాపురం చేస్తాను అని హాస్యం ఆడాడు. ఇదో గొప్ప చమత్కారం. దాంతో పార్వతి కోపం వచ్చింది. అంటే మీరు నన్ను చూచి పెళ్లి చేసుకోలేదన్నమాట, నా రంగును చూసి పెళ్లి చేసుకున్నారన్నమాట. కేవలం రంగునే చూచి రూపాన్నే చూచి వలచినటువంటి భర్తతో నేను కాపురం చెయ్యను అని అలిగి వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడు కూడా భార్యామణి 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ 25 తిరిగిస్తే 52వ ఏట కూడా అలాగే ఉండాలని కోరుకోకూడదు. చెప్పారంటే ఆవిడ పుట్టింటికి వెళ్ళిందంటే ఆ తర్వాత మీ పాటలు అవుతాయి అని నేను అలా వ్యాసుడు అన్నాడు. పార్వతీదేవి అలిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా చిత్రంగా ఉంటాయండి ఇవి కథలో. పైకి కథల్లో ఉంటాయా, లోకశ్రేయస్సు కోసం భగవంతుడు ఆడే గొప్ప లీలన్నమాట. ఇంకో తమాషా చెబుతాను. పెళ్ళయిన తర్వాత భార్యతో కాపురం చేయనని కోర్టుకు వెళ్ళాడు ఒక ఆయన. ఈ మధ్యనే కావాలంటే యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడండి, ఐట్యూబ్లో. ఏమిటి, భార్య పెళ్లిలో ఒక రకంగా ఉంది, పెళ్ళికి చూపుల్లో ఒక రకంగా ఉంది, పెళ్లి అయిన తర్వాత చూస్తే మారిపోయింది. ఏమిటి, ఆవిడ మేకప్ వేసుకుంది. కర్మ, ఈ మేకప్లో ఆవిడ తల మెరిసిపోయింది. మంచి వేసేసుకుంది, రంగు వేసుకుంది, పెదవులు ఎర్రగా ఉన్నాయి అనుకుని పెళ్లి చేసుకున్నట్ట. ఈ మేకప్ తీసేసి మొహం కడుక్కున్నప్పుడు పొద్దున్న చూశాడు, వీడు మూర్చిపోయి వాంతి వచ్చి ఈవిడ కాదు మా ఆవిడ, వద్దు బాబోయ్ అంటాడు. మరి కోర్టు వారు ఏం తీర్పిచ్చారో అది నాకు తెలియదు అనుకోండి. అంటే ఒక్కొక్కసారి అలాంటి మోసాలు కూడా జరుగుతాయి. కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళిపోయి ఓహోహో అనుకోవడానికి లేదు. వచ్చింది తిప్పలో. ఎలా ఉన్నా భార్యని భరించాలి అనుకున్నవాడే పెళ్లి చేసుకోవాలి. మేకప్ వేసుకుంటే కంపే ములిగింది. అది మేకప్పో, జూన్ కప్పో, ఏప్రిల్ కప్పో, ఏదో కప్పేగా. కప్పు అంటే తెలుగులో నలుపు, అందుకు చెప్తున్నాను. తెలుగు పదం కప్పు అంటే అర్థం ఏంటి, నలుపు. అందుకే కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా అన్నారు పోతన గారు భాగవతంలో. కృష్ణుడు మెడలో ఓ నీలరత్నం వేసుకున్నాడు. ఈ నీలరత్నం అందమైన నల్లదనంగా ఉందిట. శివుడు విషం తాగడం వల్ల ఆయన కంఠం ఎలా ఉంటుంది, నలుపు. అలాగే కృష్ణుడు కూడా విషకంఠుడిలా కనబడి శివుడిలా కనబడ్డాడు అనడానికి కప్పు వాడాడు. కాబట్టి కప్పు అనే పదం తెలుగు పదం, ఇంగ్లీష్ సియూపీ కప్పు కాదు. ఈ కప్పుకు అర్థం నలుపు అనమాట. కాబట్టి అందుకే మే కప్పు అంటే మే అంటే శరీరం. తెలుగులో మే అన్న, మెయ్యి అన్న, మయ్యి అన్న అర్థం ఏంటి, శరీరం. దాన్ని కప్పుకోవడానికి, ఈ నలుపు పోవడానికి రంగు వేసుకోవచ్చు. అది మేకప్ అన్నమాట. అందరూ ఇలా ఒరిజినల్గా అందంగా ఎక్కడి నుంచి వస్తారండి? అందరికీ అందం వస్తే ఈ ప్రపంచం అయిపోతే చెప్పండి. ఎక్కడో 100 ఒకడు అందంగా ఉండాలి, మిగతా వాడు దరిద్రంగా ఉండాలి. ఉంటే అదొక అందం. అందరూ పురాణం బాగా చెప్పేస్తే ఇక్కడ మైకులు ఏమైపోతాయి, స్టేజ్లు ఏమైపోతాయి. కొందరు చెప్పాలి, కొందరు వినాలి, కొందరు దానం చేయాలి, కొందరు డబ్బు సంపాదించాలి, ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేయాలి, కొందరు జపం చేయాలి, కొందరు తపస్సు చేయాలి. అలా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. సరే, ఏమైతేనే అమ్మవారు అలిగింది, భూలోకానికి వచ్చేసింది.
అంటే శివుడి మీద అలగడం కాదు, తన శరీరం మీద అలిగిందిట. నా శరీరము మళ్ళీ సుందరముగా తయారవ్వాలి, పూర్వపు సౌరు రావాలి, నా శరీరములో పూర్వపు కోమలత్వం వర్ణం రావాలి, దీనికి ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నది. వెంటనే ఆవిడ కళ్ళు మూసుకోగానే భూలోకంలో ఒక కొండ కనపడింది. ఈ కొండ ఎర్రని కొండ, అరుణాచలం. అక్కడే శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు. ఈ కొండ మీద కూర్చుని తపస్సు చేస్తే శివానుగ్రహం లభిస్తుంది, నా శరీరం మళ్ళీ పూర్వంలాగా గౌరవర్ణంలోకి వస్తుంది. గౌరవర్ణం అంటే కర్పూరం ఎలా ఉంటుంది, రోజు హారత కర్పూరం చూస్తున్నారుగా, ఆ కర్పూరపు రంగు సంస్కృతంలో గౌరవర్ణం అని పిలువబడుతుంది. అందుకే కర్పూర గౌరం అని శివుడిని అండల్లా. శివుడు కర్పూరం పోలే తెల్లగా ఉంటాడు. అలా గౌరవర్ణంలో ఉంది కాబట్టి అమ్మవారిని ఏమన్నారు, గౌరీ అన్నారు. అందుకే ఆవిడ గౌరవర్ణం పొందడానికి ఈ అరుణాచలం అయితే బాగుంటుంది అని అరుణాచలానికి వచ్చింది. అరుణాచలంలో కూడా ఎక్కడ కూర్చుని తపస్సు చేయాలి మళ్ళీ? అరుణాచలం అంటే ఇవాళ కనపడుతున్నది చాలా పెద్దది, కొంత కనపడకుండా పాతాళానికి పోయిందిట. అలాంటి ప్రాంతములలో మనం తపస్సు చేస్తే మనం కూడా గొప్పవాళ్ళం అయిపోతాం. మానవులు అంత గొప్పవాళ్ళు అయిపోతే దేవతలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే అరుణాచలం చాలా వరకు లుప్తమై ఇప్పుడున్న కాస్త ప్రాంతమే మిగిలింది. అది చాలా పెద్ద శిఖరం, 84 చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన కొండట. ఇప్పుడు మరి అంత కొండలేదు చూడండి. కలియుగంలో చాలా క్షేత్రములు అలాగే అయిపోతాయి, లుప్తం అయిపోతాయి, అసలు కొన్ని కనపడవు. సరస్వతి నది ఇప్పుడు మనకి అంతర్వాహిని దర్శనమివ్వదు. మీరు సరస్వతిలో స్నానం చేయాలంటే బదరీ వెళ్ళవలసిందే. బదరీలో మానా అనే ప్రాంతంలో మాత్రమే ఒక్క 4 కిలోమీటర్లు కనపడుతుంది. ఆ 4 కిలోమీటర్లు దాటాక అది అలకనందలో కలిసిపోతుంది. ఈ మధ్యనే మళ్లీ సరస్వతి నది కొంచెం కొంచెం కురుక్షేత్రంలో బయటపడుతోంది. దైవానుగ్రహం వల్ల అది మళ్లీ బయటపడాలి. 10 సంవత్సరములు ధర్మబద్ధంగా బ్రహ్మచర్య దీక్షతో ఉన్నటువంటి వాడు పరిపాలన చేస్తే సరస్వతి బయటకు వస్తుంది అని శాస్త్రం. అయితే మీకు వెంటనే మీ బ్రెయిన్స్, షార్ప్ బ్రెయిన్స్, ఎందుకు సరస్వతి ఇప్పుడు బయటకు వస్తుంది మీకు అర్థమైపోయింది. ఈ 10 ఏళ్లే కాదు, ఆయన బ్రతికున్నంతకాలం ఆయనే ప్రధానిగా ఉండాలి. ఆ తర్వాత కూడా ఆయన వారసులు యోగులు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించాలి. అలాంటి వాళ్ళు పరిపాలిస్తే ధర్మబద్ధంగా భూమి ఉంటుంది. భూమి మీద అన్ని నదులు మళ్ళీ వేటుకొస్తాయి, సకాలంలో వర్షాలు కురుస్తాయి, వేళకింత అన్నం తింటాం, లేకపోతే అకాల ప్రళయాలు వచ్చి పడిపోతాయి. సరే, ఇప్పుడు ఆవిడ అక్కడికి వచ్చింది, ఎక్కడ కూర్చుందామానని. అలా తిరుగుతూ ఉంటే అరుణాచలంలో ఒక ప్రాంతం కనపడింది. ఆ ప్రాంతం చాలా ఆశ్చర్యకరంగా కనపడింది. కాకోలూకై సుఖస్యేనై మృగవ్యాఘ్రై హరిద్విపై కలాపి సర్పై యత్రాఖుమార్జారై సౌహృదం శ్రితం. కాకులు, ఉలూకాలు అంటే గొడ్లగోబలు. ఓ ప్రాంతంలో కాకులు, గొడ్లగోబలు పక్కన కూర్చుని షేకింగ్ లెగ్స్ ఇచ్చుకుంటున్నాయట. మనం చేతులున్నాయి కాబట్టి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటాం, అవి షేక్ లెగ్స్ ఇచ్చుకుంటున్నాయి. కాళ్ళు పట్టుకుని ఊపుకుని ఒకదాని గౌరవించుకుంటున్నాయి. నిజంగా గొడ్లగోబకి కాకి కనపడిందా మెడ కొరికి నెత్తురు తగి చంపేస్తుంది. పగటిపూట గొడ్లగోబు కనపడితే కాకులని మీదపడి పొడుస్తాయి. కానీ ఇవి రెండు ఒకదానితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకదానికోటి ఆహారం పెట్టుకుంటున్నాయి. ఈ విధంగా పరస్పర విరోధముగా ఉన్నటువంటి పక్షులు కలిసి మెలిసి ఉన్నాయి. సుఖస్యానై చిలుకలు, డేగలు. డేగకి చిలుక కనపడిందా మీదపడి ఏకలు పీకేసి దాన్ని తినేస్తుంది, పొడుచు తినేస్తుంది. కానీ చిలుకలు, డేగలు కలసి మెలసి తిరుగుతున్నాయి, ఒకదానికోటి ఆహారం పెట్టుకుంటున్నాయి. చిలుకలేమో డేగలకి జామ పళ్ళు, యాపిల్ పళ్ళు పెడుతున్నాయి. డేగలు చిలుకలకి రకరకాల బత్తాయి పళ్ళు, కమలాఫలాలు పెడుతున్నాయి. మృగవ్యాఘ్రై జింకలు, పులులు కలిసిమెలిసి ఉన్నాయి. జింక కనబడితే పులి ఏం చేస్తుంది? దాని మీద పడి శుభ్రంగా తింటుంది. ఒకప్పుడు అవధానంలో అడిగాను నన్ను, పులికి మేకకి ఉన్న తేడా ఏమిటని. ఒకటి క్రూర జంతువు, రెండోది కూర జంతువు. పులేమో క్రూరం, అది పాపం కూర. ఇది క్రూర, అది కూర. అలాగా ఒకదానికోటి ఆహారం అవి.
అటువంటిది ఈ వ్యాఘ్రములు జింకలు పరస్పరం కలిసి ఉంటున్నాయి. జింకలు వచ్చి తమ కాళ్లతోటి ఇలా గోగుతున్నాయట పులుల్ని, చక్కగా వాటికి దొర తీరుస్తున్నాయట. పులులు వచ్చి కొంత గడ్డి పరక, ఎండుగడ్డి పచ్చగడ్డి పట్టుకొచ్చి జింకలకు పెడుతున్నాయి. ఇవి కలిసి కబుర్లు చెప్పుకుంటాయి. హరిద్వపై సింహాలు ఏనుగులు ఈ రెండు ఒకదానితోటి స్నేహం చేస్తున్నాయి. ఏనుగులు తమ తొండంతో చల్లగా నీళ్లు పోస్తున్నాయి సింహాల మీద, సింహాలేమో ఏనుగులకి దురద గోకుతున్నాయి. ఈ విధంగా ఏనుగులు సింహాలు కలిసి ఉన్నాయి. కలాపి సర్పై, కలాపి అంటే నెమలి, పింఛం ఉండి ఆడుతుంది కనుక దాన్ని కలాపము చేస్తుంది కనుక కలాపి అన్నారు. మీరు ఎప్పుడైనా మరుచరిత్ర చదివి ఉంటారు కదా. కలాప కలాపిజాలము కటక చరత్ కరేణు కరకంపిత సాలము శీతశైలము. నెమళ్ళు ఆడనెమళ్ళు కలిసి ఉన్నాయి ఓ చోట. అక్కడ కరేణు అంటే ఆడ ఏనుగులు తమ కర తొండముల చేత కంపిత ఊపుతున్నటువంటి సాలం మద్ది చెట్లు ఉన్నాయట. మద్ది చెట్ల దగ్గరకు వచ్చి తొండములు తల ఊపుతున్నాయన్నమాట ఆడ ఏనుగులు. అటువంటి హిమాలయ పర్వతాన్ని చూచాడు ప్రవరుడు. అసలు హిమాలయ పర్వతం సౌకుమార్యం అందం ఎంత వర్ణించినా తక్కువేనండి. ఎంతో మంది కవులు వర్ణించారు కానీ ఆ కవుల్లో హిమాలయ పర్వతానికి మరింత సొగసులు అద్దినటువంటి వాడు అల్లసాని పెద్దన గారు. అల్లసాని పెద్దన గారి పద్యాలే కాక గద్యాలు కూడా చదవాలి. ఏం అద్భుతమైన గద్యం రాశాడు. అందులో తీర్థయాత్రల గురించి వర్ణిస్తూ అది ఎట్లుండి వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబుగు ఉదయంబునంగల చలువకు విలువయ్యేది అకటకట అంధకరిపు కంధర వాస వాసుకు వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పటీర పరివేష్టిత విటపి వాటిక వేళ్లదేలా లతా వలయంబగు మలయంబునంగల చలువకు విలువయ్యేది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు బెంబగళదమృత దుర్తినాత్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి జింతించిన మేనం పులకలిప్పుడు బొడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహదోహద ప్రధానా సమాన ఖేలదైల బిల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకల హూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మత జలశ్రవణ పరాయణై రావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురుగంద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పదభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు ఏనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండ యుగళుండగుచు ప్రవరుండతనికి ఇట్లని అన్న. ఇలా ఏకధాటిన అద్భుతమైన సమాసాలతో ఆయన ఎంత బాగా రాశాడండి. అసలు ఎంత చెప్పినా తక్కువ అనమాట. అలాంటివి అన్నీ కాదు కానీ ఒక సరదా ఏంటి చెప్తాను. అందులో సూర్యుడు రథం మీద బయలుదేరాడు. ఆయన రథానికి 7 గుర్రాలు ఉన్నాయి. సూర్యుడి యొక్క రథం మీద ఒక అందమైన చామరం ఉంటుంది. చమరీ మృగాలు అనే మృగాలు ఉంటాయని చెప్పాను కదా, హిమాలయాల్లో ఉంటాయి. వాటినే వైఐఎక్స్ యాక్స్ అని ఇంగ్లీష్ వాడు పిలుస్తారు. జడలవర్రి చమరీ మృగాలు అంటారు. వాటి వెంట్రుకల్ని కత్తిరించి గుళ్ళో చామరము అని విసురుతారు. చామరం విజయామి అని. సూర్యుడి యొక్క రథానికి పైన ఒక చామరం ఉందట. ఆయన తూర్పు దిక్కును బయలుదేరాడు. బయలుదేరగానే ఈ చమరీ మృగాలు హిమాలయ పర్వతాల్లోంచి తలెత్తి పైకి చూశాయి. రథం మీద ఏం కనపడింది? వాటి వెంట్రుకలు కుచ్చు కనపడింది. అబ్బా, మనం ఇక్కడ ఎక్కడో భూలోకంలో ఉన్నాం అనుకున్నాం, మన వెంట్రుకలు పైన ఉన్నాయి అంటే మనవాడెవడో, మన క్యాస్ట్ వాడెవడో ఆ పైన కూడా ఉన్నట్టున్నాడు సూర్యుడు రథం మీద అని ఇలా నిక్కి నిక్కి విచిత్రంగా చూస్తున్నాయట. అలాంటి చమర సముదయంబగు ఉదయంబున కల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప సిక్కింపే. అలాంటి ఉదయ పర్వతం మీద ఉన్న విశేషాలు ఆదిశేషుడు లెక్కించగలడా? చమరీ మృగాలకు ఆశ్చర్యం కలిగించే చామరమును జెండాను పైన రథం మీద ధరించిన 7 గుర్రములు పూంచిన రథం మీద బయలుదేరే సూర్యభగవానుడు ఉండే ప్రదేశం ఉదయ పర్వతం. ఆ ఉదయ పర్వతం మీద ఎన్ని విశేషాలున్నాయో అంటాడు ఒక చోట. మరో చోట ఏమంటాడు?